హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మైనర్ పాన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో NSDL ఒఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అక్కడ అప్లికేషన్ టైప్ దగ్గర న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక కేటగిరీ ఇండివిజువల్ టైప్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 49A ఫామ్ కూడా మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మైనర్ యొక్క ఫుల్ నేమ్, అలాగే పేరెంట్స్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత సబ్మిషన్ మోడ్ అయితే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయడానికి సెలెక్షన్ మోడ్, అంటే ఏ విధంగా మీరు మోడ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. అంటే ఫ్రెండ్స్, పాన్ కార్డ్ అనేది ఫిజికల్గా కావాలా లేదా ఈ పాన్ కావాలా అని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మైనర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే పేరెంట్స్ డీటెయిల్స్, పేరెంట్స్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, అలాగే ఏవో కోడ్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్. సో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మైనర్ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ మైనర్ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ప్రొసీడ్ టు మేక్ ద పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఇక్కడ నుంచి పే అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఆప్షన్ చూస్ చేసుకున్నారో దానిపై మీరు సబ్మిట్ క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, అందులో ఒక నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అనేది 15 to 20 వర్కింగ్ డేస్లో అయితే మీ యొక్క మెన్షన్డ్ అడ్రస్కి అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఆఫ్లైన్లో ఈ యొక్క ప్రొసీజర్ని ఎలా కంప్లీట్ చేయాలి అని చూసినట్లయితే, సో మీరు ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో NSDL ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు 49A ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ అయితే చేసి తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ యొక్క ఫామ్కి అటాచ్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ యొక్క చిల్డ్రన్ అంటే మైనర్ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు దానికి అటాచ్ అయితే చేసి మీ దగ్గరలోని పాన్ సెంటర్కి వెళ్ళి మీరు ఫీ అనేది పే చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అండ్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.